హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధర్ని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మా ఇంట్లో ఒక స్పెషల్ ఈవెంట్ జరుగుతుంది. అదే మా బాబు క్రాడల్ ఇంకా నేమింగ్ సెరమనీ. ఈ వేడుకని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఈ ఫంక్షన్ డెకరేషన్ అసలు ఎలా ఉంది, మా బాబుకి ఈ ఫంక్షన్లో ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయి, ఇవన్నీ ఈ వీడియోలో చూపించేస్తాను. అలాగే మా ఆనందాన్ని ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీడియో చివరి వరకు చూసేయండి. ఇక ఈ వీడియోలో మీరు చూసే హైలైట్ ఏంటంటే చివరిలో మేము అందరం చేసిన డ్యాన్స్. అది మాత్రం మిస్ అవ్వకండి. ప్రతి తల్లిదండ్రులకి తమ బిడ్డ రాక ఒక వరం. ఈరోజు మా జీవితంలో మేము మర్చిపోలేని ఒక తీపి జ్ఞాపకమైంది. మా చిట్టి తండ్రి పుట్టిన 21వ రోజున, అంటే మా బాబుకి బారిసాల మరియు ఉయ్యాల వేడుక చేస్తున్నాం. మా ఆనందానికి అవధులు లేవు. మా కుటుంబ సభ్యులందరి ఆశీస్సులు, ఆ సందడి, ముఖ్యంగా మా బాబు నవ్వులు, ఇవన్నీ చూస్తుంటే మా మనసు నిండిపోయిందండి. ఇక ఈ వ్లాగ్లో హైలైట్ ఏంటో తెలుసా? మా ఇద్దరక్కలు కలిసి చేసిన ఈ క్యూట్ డై నేమ్ రివీల్ బోర్డ్ అండి. బాబు పేరుని వెరైటీగా అనౌన్స్ చేయాలని వాళ్ళు చాలా కష్టపడ్డారు. చూస్తున్నారు కదా, ఈ వీడియో అయితే ఫంక్షన్కి ముందు రోజు నైట్ తీసిన వీడియో. మొత్తానికి వాళ్ళు తయారు చేసే బోర్డు అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. నేమ్ రివీల్ చేశాక వాళ్ళ క్రియేటివిటీని మీరే మెచ్చుకుంటారు. నేమ్ రివీల్ చేసేంత వరకు వెయిట్ చేసేయండి. మొత్తానికి మా అబ్బాయి పేరు అయితే అనౌన్స్ చేస్తున్నాము, చూసేయండి. రిలేటివ్స్ అందరూ కూడా ఏం పేరు పెడుతున్నారో అని అడుగుతూనే ఉన్నారు వచ్చినప్పటి నుంచి. ఇదిగోండి మా బాబు పేరు. చూస్తున్నారు కదా, బోర్డు చూడగానే అందరూ భలే హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇదే మా బాబు పేరు, హన్షిత్ శ్రీధర్ అనమాట. మా అక్కలు చేసిన అందమైన క్రాఫ్ట్ మీద మా బాబు పేరు చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంది కదా. ఇంతకీ మా బాబు పేరు ఎలా ఉంది, మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అసలు మన వీడియోకి వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇది. నాకు పురుడు పోసి తల్లిగా నాకు పునర్జన్మనిచ్చిన మా అమ్మ నాన్నలే ఈరోజు నా బిడ్డను మొదటిసారిగా ఉయ్యాల్లో వేశారు. అంతకంటే స్పెషల్ ఏంటంటే నా పెళ్లిలో నేను కట్టుకున్న తలంబరాల చీరనే మా బాబు కోసం ఉయ్యాలగా కట్టాము. నా పెళ్లి నాటి జ్ఞాపకం ఇప్పుడు నా బిడ్డకు ఉయ్యాలవడం చూస్తుంటే భలే అనిపించిందండి. మా అమ్మ నాన్నల ఆశీర్వాదంతో మా హన్షిత్ శ్రీధర్ ఉయ్యాల వేడుకైతే ఇలా మొదలైందనమాట. మా అమ్మ నాన్న వేసిన తర్వాత అయితే వీళ్ళు మా హన్షిత్కి మేనత్త ఇంకా మావయ్య అవుతారనమాట. వీళ్ళు ఎంతో ప్రేమతో ఉయ్యాల ఊపుతూ మా బాబుకి అయితే చెవులు 3 సార్లు పేరు చెప్పారు. ఇక నెక్స్ట్ అయితే మేమే అమ్మ నాన్నలుగా నేను ఇంకా మా ఆయన బాబుని ఉయ్యాల ఊపుతూ తన చెవులో అయితే 3 సార్లు పేరు పిలిచాము. ఆ క్షణం మాకెంతో స్పెషల్ అండి. ఇక మా తర్వాత అయితే నెక్స్ట్ మా అత్తయ్య గారు అనమాట. ఆవిడ మా బాబుకి నానమ్మ అవుతారు. నెక్స్ట్ ఆవిడ కూడా వచ్చి ఉయ్యాలోకి బాబు చెవులో 3 సార్లు అయితే పేరు చెప్పి వెళ్ళారు. ఇక నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి మా పెద్దక్క మా పెద్ద బావు గారు అండి. అంటే బాబుకి పెద్దమ్మ పెద్దనాన్న అవుతారనమాట. వీళ్ళు కూడా ఉయ్యాలోకి పేరు చెప్పారు. వీళ్ళకైతే 2 ఆడపిల్లలేనండి. ఇంకా మా అబ్బాయిని చూసైతే చాలా మురిసిపోతున్నారనమాట, అబ్బాయి లేడని చెప్పి. నాకు ఆ అబ్బాయి పుట్టినందుకు వీళ్ళు కూడా చాలా హ్యాపీ. ఇక ఈవిడ వచ్చేసి మా అత్తయ్య గారికి అమ్మ అనమాట. అంటే మా బామ్మ వచ్చి అక్షింతలేసి ఆశీర్వదించారు. ఇక నెక్స్ట్ ఈవిడ వచ్చేసి నా లైఫ్లో నాకు చాలా స్పెషల్ పర్సన్ అనమాట. ఆవిడ మా నాన్నమ్మ కూడా మా బాబుని చూడడానికి వచ్చింది, అక్షింతలేసి ఆశీర్వదిస్తుంది. చాలా మురిసిపోతుంది చూసి. ఇలా మొత్తానికి అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి బాబుకి అక్షింతలేసి దీవించారు.
ఇక లాస్ట్గా మా బాబుకున్న 2 తాతయ్యలు, 2 పెద్దమ్మలు, ఇంకా మా బాబు ముద్దుల అన్నయ్య. ఈ వేడుకలో మా బాబుకి వాళ్ళ ఆశీస్సులే కాకుండా ఇంకా విలువైన కానుకలు కూడా వస్తున్నాయండోయ్. ముందుగా జేజమ్మ ఇంకా అమ్మమ్మ తాతయ్యలు ఎంతో ప్రేమతో మా బాబుకు బంగారు గొలుసు అయితే వేశారు, చూస్తున్నారు కదా. ఇక తరువాత వాళ్ళ నానమ్మ తన మనవడి ముద్దుల చేతులకి బంగారు మురుగులు పెట్టి మురిసిపోయింది. ఇక తన మేనత్త ఎంతో ప్రేమతో ముచ్చటగా వెండి గాజులు మరియు కాళ్ళకు ముద్దుగా ఉండే వెండి మురుగులు కానుకగా ఇచ్చింది. ఇక మా బామ్మ తన ముని మనవడికి రక్షణగా ఉండాలని బంగారు ఆంజనేయ స్వామి లాకెట్ మెడలో వేసింది. అలాగే ఇంకా తన పెద్దమ్మ మరియు పెద్దనాన్న కూడా ఎంతో ప్రేమతో బంగారు కానుకలు అందజేశారు. ఇక తన చిన్న పెద్దమ్మ స్టైలిష్గా ఉండాలని బంగారు వాచ్ గిఫ్ట్గా ఇచ్చింది. అబ్బా, మా బుజ్జిగాడి చేతికి భలే క్యూట్గా ఉంది కదా. ఫంక్షన్ అంటేనే ఒక పక్క హడావిడి, మరో పక్క భోజనాల దగ్గర సందడి. మా ఇంట్లో భోజనాల దగ్గర నవ్వులు కబుర్లు మామూలుగా లేవు. అందరం కలిసి కూర్చొని ఆ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తుంటే ఆ కిక్కే వేరు. చివరిగా నేను చెప్పిన ఆ డ్యాన్స్ ఇదేనండి. మా అక్క డైరెక్షన్లో మేమంతా వేసిన స్టెప్పులు, ఆ ఉయ్యాల పాట నా జీవితాంతం గుర్తుండిపోయే మెమరీ. ఈ విజువల్స్ చూస్తుంటే మీకేం గుర్తొస్తుంది? అవును ఫ్రెండ్స్, ఉయ్యాల మూవీ సాంగ్ పుత్తడి బొమ్మంటి ముద్దల బాబుకి పాటలో రమ్యకృష్ణ గారు, శ్రీకాంత్ గారు ఎంత చక్కగా స్టెప్స్ వేస్తారో మీకు గుర్తుండే ఉంటుంది కదా. మా అక్క మా వెనుక పడేవారి సేమ్ టు సేమ్ అలాగే మా చేత చేయించింది. సినిమా పాట పెడితే ఎక్కడ కాపీరైట్ ఇష్యూ వస్తుందా అని ఇక్కడ మ్యూజిక్ అయితే పెట్టలేకపోతున్నాను. కానీ ఈ వీడియో షార్ట్స్ రూపంలో ఆల్రెడీ మన ఛానల్లో నేను పోస్ట్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి చూసేయండి. మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఎంజాయ్ చేస్తుంటే చూడడానికి ఎంత ముచ్చటగా ఉందో కదా. ఈ వేడుక మా కుటుంబంలో మా అందరికీ ఒక మధుర జ్ఞాపకం. మీ అందరి ఆశీస్సులు కూడా మా బాబుపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియోలో లాస్ట్ వరకు చూసిన మీ అందరికీ ధన్యవాదాలు.